కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైందని భారతీయ జనతా పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర నాయకురాలు ముళ్లపూడి రేణుక మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. యువతకు అవకాశాలు కల్పించే బడ్జెట్ ఇది అని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని హర్షం వ్యక్తం చేశారు. గడిచిన 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ 350 సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. మూడవ ఆర్థిక వ్యవస్థకు దృఢమైన మార్గం ఏర్పాటుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు 12 లక్షల కోట్లు, డిఫెన్స్ కు 15% బడ్జెట్ కేటాయించారని తెలిపారు. విశాఖపట్నంలో డిజిటల్ హబ్ ఏర్పాటు, ఏపీ మైన్స్ పరిశ్రమకు అత్యధిక లబ్ధి, 5 లక్షల జనాభా దాటిన నగరాల్లో గ్రామాలు సమాన అభివృద్ధి కృషి, పోలవరానికి 3,200 కోట్ల బడ్జెట్ కేటాయించడం, అమరావతికి 1,500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం రాష్ట్రానికి ఊరటనిచ్చే అంశమని చెప్పారు. జాతీయ గ్రామీణ హామీ పథకానికి గతంలో కన్నా ఎక్కువ నిధులు 90,000 కోట్లు కేటాయించారు. జల్ జీవన్ మిషన్ కి ఏపీకి 4 నుండి 5 కోట్లు కేటాయించే అవకాశం ఉందని, విద్య, వైద్యం కోసం అనేక అంశాలు తీసుకువచ్చారని విశ్లేషించారు. కొబ్బరి, కోకో, పైన్ వుడ్ లాంటి పాత మొక్కలు తీసి కొత్తవి నాటడం, సిమెంట్ బ్యాంక్స్ ఏర్పాటు, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల ఏర్పాటుకు బడ్జెట్లో పొందుపరచడం, యువతకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి తదితర అంశాలన్నీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పన శ్రీకారమని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్స్టైల్ అభివృద్ధిలో భాగంగా 3 టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు, 3 డెడికేటెడ్ పార్కులు ఏర్పాటు, నేషనల్ ఫైబర్ స్కీమ్ మొదలుపెట్టడం, కేల్ ఇండియా ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహకానికి అత్యంత అభివృద్ధి సాధించే విధంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. మానసిక రుగ్మతలు రూపుమాపడానికి నేషనల్ మెంటల్ హెల్త్ అభివృద్ధి చేయడం మంచి పరిణామమని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫక్కి నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, బండి సత్యప్రసాద్, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, కొరగంటి సతీష్, నర్సిపల్లి హారిక, తగరం సురేష్, శ్రీ విద్య, మద్దిపటి రజని, బండి సత్యప్రసాద్, రవిశంకర్, మోహిని, రాము, బోడపటి ముత్యాలరావు, వీర వీరాంజనేయులు, అత్తిలి ఈశ్వర్, తుమ్మగుంట రమణమ్మ, మద్దిపటి రజని, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక సంకల్పం ఈ బడ్జెట్లో స్పష్టంగా కనపడుతుంది. దీన్ని చాలా స్పీడ్ పెంచాలి ఈ రిఫార్మ్స్కి. దానికి అనుగుణమైనటువంటి అనేక ఆలోచనలు ఈ బడ్జెట్లో కనబడుతూ మనకు మూడో ఆర్థిక వ్యవస్థకి ఈ బడ్జెట్ ద్వారా ఒక దృఢమైనటువంటి మార్గాన్ని, ఒక పాత్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ఈ బడ్జెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మౌలిక వసతులకి 12 లక్షల కోట్లు మౌలిక వసతులకి. ఇందులో రైల్వేసు, హైవేసు, ఎయిర్వేసు, వాటర్ వేసు, ఈ అన్ని రంగాలకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ అన్ని రంగాలకి ఇంక్లూడింగ్ డిఫెన్స్కి 15% అధికంగా నిధులు కేటాయించడం కానీ, హోమ్ డిపార్ట్మెంట్కి 10% అధికంగా నిధులు కేటాయించడం కానీ, 40,000 కోట్లు ఈ బడ్జెట్లో సెమీ కండక్టర్ పరిశ్రమకి ఇచ్చే విధానం కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈకి 10,000 కోట్లు ఇచ్చి విశాఖపట్నం లాంటి సిటీలో డిజిటల్ హబ్ని ఏర్పాటు చేయడం కావచ్చు. మన దేశంలో 56 నగరాలకి 56,000 కోట్లతో ఒక ప్రణాళికను ప్రకటించారు. ఇందులో మన యొక్క ఆంధ్ర రాష్ట్రం విజయవాడ, విశాఖపట్నానికి ఈ 56,000 కోట్లు మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ 2 నగరాలకి నిధులు వచ్చి చాలా చక్కటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.